Hello my dear students, see the another problem 0 to a, 0 to x, 0 to x plus y, e power x plus y plus z dx dy dz. ఓకే, సో మనము త్రిబుల్ ఇంటిగ్రల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ మనం దీనిలో x చేయాలా, y చేయాలా, z చేయాలా అనేది మనం ఎలా నిర్ణయిస్తామంటే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ కాన్స్టెంట్స్ ఉంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది చేసేవాళ్ళం, అంటే dxని చేసేవాళ్ళం, తర్వాత dy, తర్వాత dz చేసేవాళ్ళం. కానీ మనకు లిమిట్స్ అలా కాకుండా ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే తెలుసు కదా, వాల్యూస్ అంటే 0, 1 లేదా 0 to 2 ఇలాగ వాల్యూస్ వస్తే అలా చేసేవాళ్ళం. ఇక్కడ x ప్లస్ వై ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ది ఏముంది, ఇంటిగ్రేషన్ x ప్లస్ వై ఉంది కాబట్టి ఇక్కడ లేనిది ఏది z ఉంది కాబట్టి z అనే దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ z అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నాం. 0 to a, 0 to x. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాం, ఈ పవర్ జెడ్ అనుకోండి, ఇదంతా ఈ పవర్ జెడ్ ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, ఈ పవర్ జెడ్ వస్తుంది, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకే, సో లిమిట్స్ ఏం మనకి ఇక్కడ 0 to x ప్లస్ వై డివై డిఎక్స్ ఆర్ డివై. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇంటిగ్రల్ 0 to a, 0 to x ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై, జెడ్ ప్లేస్లో ఏం చేస్తారు, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లస్ వై, జెడ్ ప్లేస్లో 0 డివై డిఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a, 0 to x. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమొస్తుంది, 2x ప్లస్ 2y మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై డివై డిఎక్స్. ఓకే, ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఈ లిమిట్స్ ఏముండే, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ వై అంటే వై టర్మ్ ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ 0 to a, దీన్ని ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేయండి. వై పక్కన ఏదైతే కోఎఫిషియంట్ ఉందో అది రాసుకోండి. ఈ పవర్ ఏఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఏఎక్స్ అంటే 1/a, ఈ పవర్ ఏఎక్స్ లాగా ఇక్కడ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏముంది అది రాసుకోవాలి. ఫస్ట్ 1/2 ఈ పవర్ 2x ప్లస్ 2y మైనస్ ఈ పవర్ ఎక్స్ని చేస్తే, అంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ వై చేస్తే ఈ పవర్ వై అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ వై. ఇది కాన్స్టెంట్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, అంటే ఏమి ఇక్కడ కాన్స్టెంట్ని మనం చూసుకోవాల్సిన అవసరం, జస్ట్ ఓన్లీ వై టర్మ్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి. సో డిఎక్స్. సో లిమిట్స్ ఏముంటాయి మనకు, 0 to x, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a 1/2 ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వై ప్లేస్లో ఏం చేస్తారు, ఇక్కడ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ 2x ఈ పవర్ 4x మైనస్ ఈ పవర్ ఎక్స్ పెడితే ఏమొస్తుంది, ఈ పవర్ 2x మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. ఇక్కడ వై ప్లేస్లో 0 పెడితే ఏమొస్తుంది నీకు, 1/2 ఈ పవర్ 2x. అదేవిధంగా ఇక్కడ వై ప్లేస్లో 0 పెడితే ఏమొస్తుంది, ఈ పవర్ x dx. ఇంటిగ్రల్ 0 to a, సో 1/2 ఈ పవర్ 4x ఈ పవర్ 2x మైనస్ 1/2 ఈ పవర్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ x dx, ఈ పవర్ x dx. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a, చూడండి ఇక్కడ 1/2 ఈ పవర్ 2x, ఇది ఒక 1 ఏమొస్తుంది మనకు, 1/2 ఈ పవర్ 4x మైనస్ 2 1s are 2, ఇది ఒక -1 యాడ్ చేస్తే ఏం చేస్తాం, ఇక్కడ -1 అంటే 3/2 అవుతుంది, అంటే 3/2 ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ x dx. అంటే ఇక్కడ ఏమిది 1, ఇది ఈ పవర్ 2x మైనస్ 1/2 ఈ పవర్ 2x, ఈ పవర్ మైనస్ 2x కామన్ తీస్తే ఏమవుతుంది మనకు, -1 మైనస్ 1/2 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 2 1s are 2, ఇది ఒక -1 3/2 అవుతుంది. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి. 1/2 ఇది చేస్తే మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ అంటే 1/a ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 3/2 ఈ పవర్ 2x అంటే 1/2 ఈ పవర్ 2x
ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఈ పవర్ ఎక్స్. లిమిట్స్ ఏమి 0 to a. that is equal to 1/8. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 4a మైనస్ 3/4 e పవర్ 2a ప్లస్ ఈ పవర్ a. అంటే ఎక్స్ ప్లేస్లో అంతా ఏ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది. ఇది 1/8. ఇదేమొస్తుంది మైనస్ 3/4 ఈ పవర్ 0 అంటే 1 ప్లస్ 1. that is equal to 1/8 e power 4a minus 3/4 e power 2a plus e power a minus ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఇక్కడ 4 1 జా 4, 8 1 జా 8. ఎల్సిఎం ఏమొస్తుంది మనకి ఇక్కడ 8. ఎల్సిఎం 8. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ దీన్ని 4 into 2 రాసుకోవచ్చు. 4 యాస్టీస్గా ఇక్కడ ఉంది కాబట్టి 4 into 2 2 3 6. ఇక్కడ ఏమొస్తుంది నీకు డినామినేటర్లో 1 ఉన్నట్టు. సో క్రాస్ మల్టిప్లికేషన్ 8 into 1 8. ఇవి రెండు హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి ప్లస్ 8. ఓకే. that is equal to 1/8 e power 4a minus 3/4 e power 2a plus e power a మైనస్. ఓకే. 8లో 6, 8 ప్లస్ 1 ఏమొస్తుంది 9. 9 6 పోతే 3, 3/8. ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనము మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ -1 to 1 ఇంటిగ్రల్ 0 to z. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ లేన్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాము, వై చేస్తున్నాము. అంటే ఎక్స్ వై ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాము. వై చేసేటప్పుడు ఎక్స్ కానీ జెడ్ కానీ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ పక్కన ఏమొస్తుంది వై వస్తుంది. ప్లస్ వైని చేస్తే y² 2 ప్లస్ ZY. ఇంటిగ్రల్ x మైనస్ z x ప్లస్ z dx dz. ఓకే. ఇంకా ఫస్ట్ అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. that is equal to -1 to 1 0 to z x y ప్లస్లో ఏం చేస్తాము x ప్లస్ z మైనస్ లోయర్ లిమిట్ x మైనస్ z ప్లస్ ఇది 1/2 x ప్లస్ z మైనస్ x మైనస్ z హోల్ స్క్వేర్ ప్లస్ z ఇంటూ x ప్లస్ z మైనస్ x మైనస్ z టు dx dz. ఓకే. that is equal to integral -1 to 1 0 to z. చూడండి ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. జెడ్ ప్లస్ జెడ్ 2z అంటే 2z, ఇది ఎక్స్ ఉంది కాబట్టి 2zx ప్లస్ 1/2 a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ మీన్స్ 4ab. ఏమి 4ab అంటే 4xz అంతే కదా. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి నేను ఏం రాసుకోవచ్చు 4ab రాసాం. ప్లస్ z ఇంటూ ఎక్స్ ప్లస్ z, ఇది మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. z ప్లస్ 2z ఏమొస్తుంది 2z, ఇది ఒక z 2z స్క్వేర్ ప్లస్ 2
z square dx dz. Okay, that is equal to minus 1 to 1 minus 1 to 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకు z అనేది ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, x చేసుకోవాలి. అంటే ఏమిది 2z, xని చేస్తే x²/2 ప్లస్ 2 1s 2 2s, xని చేస్తే x²/2 z ప్లస్ zx ప్లస్ 2z²x. లిమిట్స్ 0 to z dz. Okay, that is equal to minus 1 to 1, 2 to cancel. ఓకే, ఇక్కడ కూడా 2 to క్యాన్సిల్ అవుతుంది. z పెడతారు ఇక్కడ, z² ఇంటూ z3 ప్లస్ z² ఇంటూ z అంటే z3 ప్లస్ z సబ్స్టిట్యూట్ చేసి z ఇంటూ z² ప్లస్ ఇక్కడ z సబ్స్టిట్యూట్ చేయండి, z ఇంటూ z² z3 మైనస్ లోయర్ లిమిట్ అంతా 0 అవుతుంది. ఎక్స్ ప్లస్లో ఏం పెడతాం, 0 0 0, టోటల్గా 0 అవుతుంది. సో dz. ఓకే, dz. సో ఇక్కడ చూడండి, z³ ప్లస్ ఇదొక z³ ఇదొక 4z³ ఏమొస్తుంది మనకి, ఇది 4z³ that is equal to integral 4z³ plus z² dz minus 1 to 1. that is equal to integrate చేయండి, 4z³ చేస్తే ఏమొస్తుంది, z⁴/4 ప్లస్ z³/3 లిమిట్స్ ఏం minus 1 to 1. that is equal to 4 4 క్యాన్సిల్. సో 1/4 అంటే 1/4 అంటే 1 ప్లస్ ఇది 1³ అంటే 1 వస్తుంది, అంటే 1/3 మైనస్ లోయర్ లిమిట్. సో -1/4 అంటే +1 అవుతుంది. -1/4 అంటే ఈవెన్ నెంబర్ కదా, ఇక్కడ ఈవెన్ నెంబర్ -1 హోల్స్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 4 టైమ్స్ చేసుకుంటే ప్లస్ అవుతుంది. ఓకే, మైనస్ ఇక్కడ -1/3 అంటే -1 వస్తుంది. ఈ ఆడ్ నెంబర్ వస్తే యాజ్ ఇట్ ఈస్గా -1 వచ్చేస్తుంది. ఈ మైనస్ ఏమవుతుందంటే +1 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇది -1 +1 క్యాన్సిల్, ఏమొస్తుంది ఇక్కడ 1/3 - 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 3, ఇది ఏమొస్తుంది -2/3 -2/3 అని. ఓకే, ఈ విధంగా మనం చేసుకొని రావాలి. ఓకే, సో ఇలాగ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇలాగ ఉంటాయి. ట్రై. ఓకే, మీరు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్. సో ఈ మోడల్స్ అన్ని మీరు ట్రై చేసుకోవచ్చు. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లమ్ హియర్. 1 to e, 1 to log y, 1 to e power x. ఓకే, that is equal to integral 1 to e. చూడండి, ఇక్కడ మనకు y ఉంది, ఇక్కడ x ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్స్లో లేని టర్మ్ ఏది, z కాబట్టి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ z. ఓకే, సో ఇంటిగ్రల్ 1 to log y. ఓకే, విత్ రెస్పెక్ట్ టు log z. log z మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి, z into log z minus z. This is the integral log x formula ఏమంటే x into log x minus x. So limits ఏం 1 to e power x dx dy. That is equal to 1 to e integral 1 to log y. So e power x substitute చేస్తున్నాం, e power x log e power x e power x. So upper limit minus lower limit 1 log 1 minus 1 dx dy. Okay, that is equal to 1 to e 1 to log y.
ఓకే. లాగ్ ఈ అంటే 1 అవుతుంది. ఇంకేమొస్తుంది, ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఇది మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ 1 అంటే ఏమి 0 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 డిఎక్స్ డివై. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకోవాలి. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 to e. సో ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఏమిది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాం. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఎక్స్ యాజిటీస్గా ఉంటుంది, ఈ పవర్ ఎక్స్, దీన్ని డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్. సో ఈ రెండు ప్రోడక్ట్ చేయండి, ఇది ప్లస్ మైనస్. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే హైలైట్ ప్రకారం ఇది ఆల్జిబ్రిక్, ఇది ఎక్స్పోనెన్షియల్. ఎక్స్ యాజిటీస్గా ఉంటుంది, ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఎక్స్ని డెరివేటివ్ చేయండి, ఇది డెరివేషన్, ఇది ఇంటిగ్రేషన్. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1, ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే. ప్రోడక్ట్ చేయండి, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఓకే. ప్లస్ 1 అని చేస్తే మనకు ఎక్స్. ఓకే. డివై లిమిట్స్ 1 to log y, 1 to log y. ఓకే. నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్లో ఏం చేస్తారు మీరు, ఇంటిగ్రల్ 1 to e. ఎక్స్ ప్లస్లో ఏం చేయాలి, log y ఈ పవర్ log y మైనస్ 2 ఈ పవర్ log y ప్లస్ log y మైనస్ లోయర్ లిమిట్. సో ఎక్స్ ప్లస్లో ఏం పెడతారు, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఈ పవర్ 1 అంటే ఈ ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్, మైనస్ ఈ పవర్ మైనస్ 2 ఈ పవర్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2e ఎక్స్ ప్లస్లో 1 ఇంటూ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to ఈ పవర్ లాగ్ ఎలిమినేట్ అయితే y log y మైనస్ 2y, ఇది ప్లస్ log y, ఇదేమొస్తుంది మైనస్ 2e ప్లస్ అంటే మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ, ఇదేమొస్తుంది మైనస్ 1 డివై. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ ఇంటిగ్రేషన్. సో మనకు y ఇంటూ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, y ఇంటూ log yని మనం ఇంటిగ్రేట్ చేయాలి, y ఇంటూ log y. సో ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాబట్టి y ఇంటిగ్రల్ log y మైనస్ ఓకే x ఇంటూ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x డివైడ్ x ఆఫ్ log x అంటే ఏమొస్తుంది నీకు 1/x అంటే 1/y. ఓకే. సో మీకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x dx దట్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటిగ్రల్ g ఆఫ్ x మైనస్ dy dx ఆఫ్ f ఆఫ్ x ఇంటిగ్రల్ g ఆఫ్ x dx హోల్ dx. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో దీనికి హైలైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ అంటే ఆల్జిబ్రిక్, ఐ అంటే ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్. ఓకే. ఇక్కడ ఆల్జిబ్రిక్ అంటే వై, ఇది వచ్చి లాగరిథమిక్. ఐ లేట్లో ఫస్ట్ ఏమొస్తుంది, ఐ లేట్. సో ఎల్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి లాగ్ వై, ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, లాగ్ వస్తుంది, ఇంటూ వై డివై మైనస్ ఇక్కడ ఏమి డివై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి లాగ్ వై చేస్తే 1/y. నెక్స్ట్ ఇంటిగ్రల్ వై అంటే ఏమి, ఇక్కడ వై చేస్తే y²/2 టు డివై. ఓకే. మైనస్ ఇక్కడ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే y²/2 ప్లస్ లాగ్ వైని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, y ఇంటూ లాగ్ వై ఇంటూ
log y minus y plus ey minus y. So limits 1 to e. That is equal to log y, y చేస్తే y square by 2 minus 1 by 2. ఇక్కడ y చేస్తే ఏమొస్తుంది y square by 2. 2 to cancel minus y square plus y log y minus y plus ey minus y 1 to e. ఓకే, సో y ప్లేస్లో e సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది ఈ స్క్వేర్ బై 2 లాగ్ ఈ అంటే 1 మైనస్ ఇక్కడ ఈ స్క్వేర్ బై 2 2 జా 4 మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ లాగ్ ఈ అంటే 1 అయిపోతుంది మైనస్ ఈ ప్లస్ వై ప్లస్లో ఈ పెడితే ఇది ఈ స్క్వేర్ మైనస్ ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ 1 అంటే 0, ఇక్కడ మైనస్ 1/4 ఏమొస్తుంది ఇక్కడ 2 2 జా 4, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1, ఇక్కడ ఏమొస్తుంది లాగ్ 1 0 జస్ట్ ఇంక మైనస్ 1, ఇది ఏమొస్తుంది ఈ మైనస్ 1. ఇదంతా సింప్లిఫై చేస్తే ఈ స్క్వేర్ బై 4. చూడండి ఇక్కడ మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఈ ప్లస్ ఈ క్యాన్సిల్, ఇంకేమో ఈ స్క్వేర్ బై 2 ఈ స్క్వేర్ బై 2 ఎల్సిఎం ఏమొస్తుంది నీకు 4. ఓకే, 2e స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్. ఓకే, 2e స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్, ఇంకేమొచ్చింది మైనస్ ఈ. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4. ఓకే, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, ఇది మైనస్ ఈ. ఓకే, సో మైనస్ ఈ మైనస్ 2e, that is equal to e square by 4 minus 2e minus e, 4 3 is 12, 13 by 4. This is the our required solution. Okay, ఈ విధంగా మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది లైస్తూ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, I will explain another model. Hello my dear students, see the another problem. Here integral 1 to e 1 to e 1 to e xyz whole inverse. Okay, that is equal to 1 to e 1 to e 1 to e xyz whole inverse అంటే ఏం రాసుకోవచ్చు 1 by xyz అంటే dx dy dz, dx dy dz, that is equal to 1 to e integral 1 to e. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఎక్స్ అనేది ఉంది, ఎందుకంటే ఇవన్నీ కాన్స్టెంట్సే కాబట్టి ఎక్స్ ఉంది కాబట్టి 1/x చేస్తే ఏమొస్తుంది మనకు లాగ్ ఎక్స్. ఓకే, 1 to e dy dz, ఇది 1/xyz, that is equal to 1 to e 1/yz log e minus log 1 dy dz, dy into dz, that is equal to 1 to e log e. log e అంటే ఏమొస్తుంది మనకి 1, log 1 అంటే 0, సో dy dz. ఓకే, that is equal to integral 1 to e ఏమొచ్చింది మనకి 1 వచ్చింది, 1/yz dy dz. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ y ఉంది కాబట్టి y చేయండి, 1 to e 1/z 1/y చేస్తే ఏమొస్తుంది log y. సో లిమిట్స్ ఏమి ఇక్కడ 1 to e into dz, that is equal to 1 to e 1/z ఏమిది log e minus log 1 into dz, that is equal to log e అంటే 1, log 1 అంటే 0 అవుతుంది. సో 1 to e 1/z log e అంటే 1 అవుతుంది, log 1 అంటే 0 dz. 1/z into 1 అంటే 1/z వస్తుంది, 1/z అంటే log z, లిమిట్స్ 1 to e.
సో ఏమొస్తుంది log e మైనస్ log 1 దట్ ఈజ్ ఈక్వల్ log e అంటే 1 log 1 అంటే 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear students, see the another problem here. 0 to a, 0 to 2 pi, 0 to 1 x square sin y dz dy dz. సో ఇవన్నీ కాన్స్టెంట్సే కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనము, విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఏముంది z ఉంది కాబట్టి z చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది మనకు 0 to a, 0 to 2 pi, ఇది x square sin y z. సో లిమిట్స్ 0 to 1 dy dx. ఓకే, that is equal to integral 0 to a, 0 to 2 pi x square sin y upper minus lower limit dy dx. okay, that is equal to integral 0 to a with respect to చూడండి యాంగిల్ కదా ఇది 0 to 2 pi కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2 pi కాబట్టి sin y ని చేయండి. x square sin y ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి మైనస్ cos y. సో లిమిట్స్ ఏమి 0 to 2 pi into dx, that is equal to minus integral 0 to a x square upper limit అంటే cos 2 pi minus cos 0 upper minus lower limit into dx, that is equal to minus 0 to a x square cos 2 pi అంటే ఏం రాసుకోవచ్చు 1 రాసుకోవచ్చు. cos 0 అంటే ఏమొస్తుంది మనకి 1, cos 2 pi అంటే 1, cos 0 అంటే 1. సో dx. సో 1 minus 1 అంటే ఏమొస్తుంది మనకు 0 వస్తుంది. 1 by minus 1 అంటే ఏమి ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ ఏమొస్తుంది 0 అవుతుంది. అంటే మైనస్ ఇంటిగ్రల్ 0 to a ఇంటూ 0. సో dx టోటల్గా ఏమొస్తుంది మనకు 0ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది c అంటే dx. 0 to x, 0 to a వేస్తే వస్తే మనకు c. సో ఈ విధంగా మనము చేసుకోవాలి. ఓకే.